హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో సింగిల్ అండ్ డబుల్ ట్యూన్ పవర్ యాంప్లిఫైర్ ఇంకా వాటి యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్స్ గురించి నేను మీకు సింపుల్ గా నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్ లోనే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింగిల్ ట్యూన్డ్ అంటే ఏంటంటే, ఒక యాంప్లిఫైర్ ఏదైతే ఒక ఇండక్టర్ ఇంకా కెపాసిటర్ సర్క్యూట్ అనేది ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ దగ్గర ఉంటుందో దాన్ని మనం సింగిల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్ అంటాం అనమాట. అసలు ట్యూన్డ్ సర్క్యూట్ అంటే ఏంటని మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. ట్యూన్డ్ సర్క్యూట్ అంటే ఏంటంటే, అది ఇండక్టర్ ఇంకా కెపాసిటర్ కాంబినేషన్ అన్నమాట. ఇవి ఏంటంటే టుగెదర్ గా ఎల్సి సర్క్యూట్ అనేది ఫామ్ చేస్తాయి. దాన్నే మనం ట్యూన్డ్ సర్క్యూట్ అంటాం. ఎందుకంటే ఇది మనము ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. సో వన్ ఫ్రీక్వెన్సీ అనేది పాస్ అవుతుంది. అలాగా మనం ఇండక్టర్ కెపాసిటర్ వాల్యూస్ ని ఏదైతే ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాం కదా, సో ఇన్పుట్ సిగ్నల్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ ట్యూన్డ్ సర్క్యూట్ లో ఏం చేస్తామంటే, ఇండక్టర్ కెపాసిటర్ వాల్యూస్ ని అడ్జస్ట్ చేస్తాం అదే ఫ్రీక్వెన్సీ లెవెల్ కి. సో ఆ సిగ్నల్ అనేది పాస్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే, ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయితే సిగ్నల్ అనేది యాంప్లిఫై బయటకు వస్తుంది. ఒకవేళ అన్వాంటెడ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చి అంటే రిమూవ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ నెక్స్ట్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. కన్స్ట్రక్షన్ లోకి వచ్చేసరికి మనకి ట్రాన్సిస్టర్ అనేది యూజ్ చేసాం. సో ట్రాన్సిస్టర్ ఏం చేస్తుంది, సిగ్నల్ ని యాంప్లిఫై చేస్తుంది అనమాట. ఒక ప్యారలల్ ఎల్సి ట్యూన్డ్ సర్క్యూట్ అనేది మనం కనెక్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ కలెక్టర్ లోడ్ దగ్గర. సో ఎల్ అండ్ సి వాల్యూస్ అనేవి మనం సెలెక్ట్ చేస్తాం. సో ఏమవుతుందంటే, దాని యొక్క రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సర్క్యూట్ డిస్క్రిప్షన్. ఇందులో మనకి ఇన్పుట్ కెపాసిటర్ సీన్ ఉంది, ఇంకా కప్లింగ్ కెపాసిటర్ ఉంది. సో కప్లింగ్ కెపాసిటర్స్ ఏం చేస్తాయి, ఆల్టర్నేటింగ్ కరెంట్ ని ఏసీని అలో చేసి డీసీని బ్లాక్ చేస్తాయి అనమాట. సో ఎమిటర్ రెసిస్టర్ అనేది ఫర్ బయాసింగ్ పర్పస్, ఇంకా సిఈ అనేది మనకి కప్లింగ్ కెపాసిటర్ అవుట్పుట్ దగ్గర ఉంది. సో ఈ సింగిల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్ యొక్క ఆపరేషన్ ఏంటంటే, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనేది అప్లై చేస్తాం అనమాట ఇన్పుట్ దగ్గర. సో ఎల్సీ ట్యూన్డ్ సర్క్యూట్ ఏదైతే కలెక్టర్ దగ్గర ఉందో, ఇది ఏమవుతుందంటే, ఇక్కడ మనము సేమ్ ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తాం. ఏదైతే ఇన్పుట్ సిగ్నల్ ఉన్న ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తాము. సో ఇది ఎలా అంటే, మనము కెపాసిటర్ వాల్యూస్ ని అడ్జస్ట్ చేస్తాం అనమాట. సో ఎట్ రెసొనెన్స్ ఏమవుతుందంటే, ట్యూన్డ్ సర్క్యూట్ అనేది మాక్సిమం ఇంపిడెన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే, హై వోల్టేజ్ గెయిన్ అనేది మనకు అవుట్పుట్ దగ్గర ఉంటుంది. అదర్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే లో ఇంపిడెన్స్ ఉంటాయో అవి రిజెక్ట్ అయిపోతాయి. సో యాంప్లిఫైర్ అనేది సెలెక్ట్ చేసుకొని మంచిగా యాంప్లిఫై చేస్తుంది అనమాట డిజైర్డ్ ఫ్రీక్వెన్సీని. నెక్స్ట్ వచ్చేసి ట్యూన్డ్ యాంప్లిఫైర్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. సో ట్యూన్డ్ యాంప్లిఫైర్ ఏంటంటే, సిగ్నల్స్ ని ఒక వన్ ఫ్రీక్వెన్సీ స్ట్రాంగర్ గా చేస్తుంది. దాన్ని మనం రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్ఆర్ తో డినోట్ చేస్తాం అనమాట. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడైతే ఇండక్టర్ కెపాసిటర్ అనేవి రెండు సర్క్యూట్ లో టుగెదర్ గా ఎలో అయ్యి వన్ ఫ్రీక్వెన్సీని ఎలో చేస్తాయో ఈజీగా, ఇంకా ఈ ఫ్రీక్వెన్సీలో సర్క్యూట్ ఇంపిడెన్స్ అనేది హైగా ఉంటుంది అనమాట. ఇంకా ఒక నార్మల్ రెసిస్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. సో రెజోనెంట్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా వచ్చేసి ఎఫ్ఆర్ ఈక్వల్ టు 1/2π√LC అనమాట. సో ఎఫ్ఆర్ అంటే రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ, ఎల్ అంటే ఇండక్టెన్స్, సి అంటే కెపాసిటెన్స్ అనమాట. ఇక్కడ మీకు ట్యూన్డ్ పవర్ యాంప్లిఫైర్ యొక్క వేవ్ ఫామ్ కనిపిస్తుంది. సింగిల్ ట్యూన్డ్ పవర్ యాంప్లిఫైర్ యొక్క వేవ్ ఫామ్ అనమాట. సో ఈ గ్రాఫ్ అనేది యాంప్లిఫైర్ అనేది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ కి ఎలా రెస్పాండ్ అయింది ఏంటి అని చూపిస్తుంది. సో ఎఫ్ఆర్ దగ్గర మనకి ఏమైందంటే, ఇంపిడెన్స్ అనేది హైయెస్ట్ ఉందన్నమాట. సో లోడ్ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ అనేది కూడా హైయెస్ట్ ఉంది. అంటే ఏంటంటే, యాంప్లిఫైర్ అనేది దాని యొక్క మోస్ట్ గెయిన్ యాంప్లిఫికేషన్ అనేది ఈ పాయింట్ దగ్గర ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డబుల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్. డబుల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్ అనేది ఒక టైప్ ఆఫ్ యాంప్లిఫైర్ అనమాట. ఇందులో మనం టూ ట్యూన్డ్ సర్క్యూట్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో దీని వల్ల యూజ్ ఏంటంటే, సిగ్నల్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఇంకా క్లియర్ గా విజిబుల్ అవుతుంది. సో డబుల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్స్ అనేవి మోస్ట్లీ మనం రేడియోస్ ఇంకా టీవీస్ లో యూజ్ చేస్తాము. ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి మన కన్స్ట్రక్షన్ లో L1C1 అండ్ L2C2 అనేవి టూ ట్యూన్డ్ సర్క్యూట్స్ అనమాట. కాయిల్ ప్లస్ కెపాసిటర్. సో ట్రాన్సిస్టర్ అనేది ఉంది. ట్రాన్సిస్టర్ ఏం చేస్తుంది, సిగ్నల్ ని స్ట్రాంగ్ చేస్తుంది. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటంటే, ఏవైతే కాయిల్స్ ఉన్నాయో L1 అండ్ L2 దగ్గర మనకి ఏమవుతుందంటే, మ్యాగ్నెటిక్ లింక్ అనేది ఉంటుంది అనమాట. సో రెసిస్టర్స్, కెపాసిటర్స్ అనేవి పవర్ ఇంకా స్టెబిలిటీ కోసం యూజ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్. హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అనేవి మనకి యాంప్లిఫైర్ లో వెళ్తాయి. సో ఫస్ట్ ట్యూన్డ్ సర్క్యూట్ L1C1 ఏం చేస్తామంటే, ఇక్కడ ఇది మ్యాచ్ అవుతుంది అనమాట సిగ్నల్ ఫ్రీక్వెన్సీకి. ఇది ఏమైతుందంటే, మ్యాచ్ అయ్యాక మనకి సిగ్నల్ అనేది బూస్ట్ అయిపోతుంది. సో ఈ సిగ్నల్ అనేది సెకండ్ ట్యూన్డ్ సర్క్యూట్ కి ఎలా వెళ్తుందంటే, బై మ్యాగ్నెటిక్ కప్లింగ్ అనమాట. మళ్ళీ ఆ సెకండ్ సర్క్యూట్ కూడా ఏం చేస్తుందంటే, సిగ్నల్ యాంప్లిఫై చేసి అవుట్పుట్ కి సెండ్ చేస్తుంది. ఈ ట్యూన్డ్ సర్క్యూట్స్ ఏంటంటే, టుగెదర్ గా ఫామ్ అయ్యి ఒక బెటర్ సెలెక్టివిటీ అనేది మనకి ఇస్తుంది అనమాట. అంటే రైట్ సిగ్నల్ ని చూస్ చేసుకుంటాయి, ఇంకా ఒక స్ట్రాంగర్ అండ్ క్లియర్ సిగ్నల్స్ అనేవి ఇస్తాయి. సో ఇది వచ్చేసి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనమాట. ఇందులో మనకి టైట్ కప్లింగ్ అండ్ లూజ్ కప్లింగ్ అనేవి ఉన్నాయి. సో ఏంటంటే, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ డబుల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్ అనేది ఎంత టైట్ గా ఈ టూ ఇండక్టర్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట కపుల్డ్ అనేది. సో ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ డబుల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్ డిపెండ్స్ అపాన్ how tightly the two inductors L1 and L2 are coupled.
లూజ్ కప్లింగ్ లో ఏంటంటే వీక్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉంటుంది, ఇంకా షార్ప్ నారో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది, ఇంకా హై సెలెక్టివిటీ అనేది ఉంటుంది అనమాట. టైట్ కప్లింగ్ లో ఏంటంటే స్ట్రాంగ్ మ్యూచువల్ ఇండక్టెన్స్, ఇంకా బ్రాడర్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది, వైడర్ బ్యాండ్ విత్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాం అనమాట. సో స్టూడెంట్స్, మీకు అర్థమైందా సింగిల్ ట్యూన్డ్ ఇంకా డబల్ ట్యూన్డ్ పవర్ యాంప్లిఫైర్స్ గురించి? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.